Unexpected Love ఎపిసోడ్ 14 శివ చెప్పిన ఆ భయంకరమైన మాటలు విని ఆ ఎటాక్ గురించి తెలుసుకుని రంజిత్ ప్రియా ఇద్దరూ షాక్లో ఉండిపోతారు. శివ ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే రంజిత్ కూడా వాడికి తోడుగా నిలబడాలని తన కత్తి తీసుకుని శివ వెనుకే వేగంగా పరుగు తీస్తాడు. ప్రియా ఏమో కంగారుగా రంజిత్ వద్దురా ఆగండి అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వాళ్ల వెనుకే బయటికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంది. కాని ఇంతలో ప్యాలెస్ లోపల కాపలా ఉన్న కొందరు నమ్మకమైన గార్డ్స్ వేగంగా వచ్చి ప్రియకి అడ్డుగా నిలబడితారు. ప్రియని బయటికి వెళ్లకుండా ఆపి, మేడం ప్లీజ్ లోపలికి వెళ్ళండి, బయట పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, మీరు ఇక్కడ ఉండడమే సేఫ్, మాస్టర్ ఆర్డర్స్ క్రాస్ చేయలేము అని ఎంతో రెస్పెక్ట్గా కాని ఖచ్చితంగా బతిమాలకుంటూ అంటారు. ప్రియా వాళ్లను పక్కకు నెట్టడానికి ట్రై చేస్తూ తన భర్త తమ్ముడు ప్రమాదంలో ఉన్నారని ఏడ్చి ఏం చెప్పినా కాని ఆ గార్డ్స్ మాత్రం ఏమాత్రం వినలేదు, దారి ఇవ్వలేదు. వాళ్లని దాటి వెళ్లలేనని అర్థమైన ప్రియా నిస్సహాయంగా ఏడుస్తూ వెనక్కి తిరిగి ప్యాలెస్ లోపలికి వెళ్లి పూజాగదిలో ఉన్న దేవుడి ముందు కూర్చుంటుంది. కళ్లమ్మట నీళ్లు కారుతుండగా, నా వాళ్లకి ఏ ప్రమాదం రానివ్వకు దేవుడా అని చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఎంతో భక్తిగా భయంగా వేడుకుంటుంది. మరోపక్క ప్యాలెస్ మెయిన్ డోర్ దాటి గార్డెన్లోకి బయటికి రాగానే శివ ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. వాడి శరీరం లోపల ఎన్నో ఏళ్లుగా దాగియున్న మార్షల్ ఆర్ట్స్ ఎనర్జీ ఒక్కసారిగా మేల్కొంటుంది. శివ శరీరం నుండి ఒక్క రకమైన అద్భుతమైన బంగారు వర్ణపు శక్తి, గోల్డెన్ ఆరా పొగలాగా బయటకి వస్తుంది. ఆ శక్తి ప్రభావానికి చుట్టూ ఉన్న గాలి వేరెక్కుతుంది. ఆ బంగారు వెలుగు శివని ఆవహించి గురుత్వాకర్షణ శక్తిని జయించేలా చేసి వాడిని గాలిలో మెల్లగా పైకి ఎగిరేలా చేస్తుంది. అలా గాలిలో ఎగురుకుంటూ శివ ఒక్క సూపర్ హీరోలా ఆకాశంలోకి లేచి వాళ్లు ఉన్న ఆ సిండికేట్ సెంట్రల్ ఊరి నుండి మెయిన్ ఎంట్రన్స్ ఉన్న సిటీ శివార్ల వైపు మహావేగంగా దూసుకువెళతాడు. శివ వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చిన రంజిత్ కూడా గాలిలో వెళ్తున్న శివని చూసి ఆశ్చర్యపోయి వెంటనే తను కూడా తన శక్తిని బయటికి తీసుకుని వస్తాడు. కాని రంజిత్కి ఆ శక్తి తన స్వంత సాధనతో వచ్చింది కాదు. తన మెడలో వేలాడుతున్న ఆ పవిత్రమైన సిండికేట్ లాకెట్ ఆమెలెక్ నుండి వస్తుంది. ఆ లాకెట్ నుండి వచ్చిన ఎనర్జీతో రంజిత్ కూడా గాలిలోకి ఎగిరి శివని ఫాలో అవుతూ వెళ్తాడు. గాలిని చీల్చుకుంటూ కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాళ్ళిద్దరూ సిండికేట్ మెయిన్ ఎంట్రన్స్ అంటే ఊరి బయట ఉన్న విశాలమైన మైదానం దగ్గరికి చేరుకుంటారు. శివ అక్కడికి గాలిలో నుండి కిందకి ల్యాండ్ అవగానే అప్పటికి తన ఆర్మీతో అలర్ట్గా యుద్ధానికి సిద్ధంగా ఉన్న విక్రమ్ రాథోడ్ ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ శివ దగ్గరికి వస్తాడు. ఎంతో రెస్పెక్ట్గా వంగి సెల్యూట్ చేసి యంగ్ మాస్టర్ అని పిలుస్తాడు. శివ సీరియస్గా విక్రమ్ వైపు చూసి, అందరూ వెచ్చారా మామా, మన ఫోర్స్ అంతా రెడీగా ఉందా అని అడుగుతాడు. విక్రమ్ కళ్లల్లో యుద్ధోత్సాహంతో, హా మాస్టర్, మన ఆర్మీ మొత్తం అటెన్షన్లో ఉంది అని తల ఊపుతారు. శివ ఒక్కసారి చుట్టూ పరిస్థితిని అంచనా వేసి సడన్గా వెనక్కి తిరిగి గాలిలో నుండి తన వైపే ల్యాండ్ అవుతున్న రంజిత్ వైపు చూస్తాడు. అప్పుడు శివ తన జేబులోంచి ఒక్క చిన్న పాతకాలపు వస్తువును తీసి అది రంజిత్ వైపు గురిచూసి వేగంగా విసురుతాడు. రంజిత్ ఇంకా కిందకి ల్యాండ్ అవలేదు, గాలిలోనే ఉన్నాడు. కాని శివ ఏదో తనవైపు విసిరాడని వాడికి అర్థమై గాలిలోనే తన చేతిని ముందుకు చాచి వేగంగా ఆ వస్తువును క్యాచ్ పట్టుకోవటాడు. కిందకి ల్యాండ్ అయ్యాక తన చేతిలో ఉన్నదాన్ని చూస్తాడు. అది ఒక్క పురాతనమైన చిన్న కత్తి, డాగర్. అది చూసి రంజిత్కి ఏమీ అర్థం కాదు. శివ ముందు దెయ్యాల సైన్యం రాబోతున్న దారివైపు సీరియస్గా చూస్తూనే రంజిత్ వైపు చూడకుండా వెంటనే బ్లడ్ మౌంటైన్కి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తికి ఇది చూపించు, వాళ్ల హెల్ప్ మనకు కావాలి అని కమాండింగ్గా అంటాడు. రంజిత్కి బ్లడ్ మౌంటైన్ అనే ఆ ఒక్క పదం వినగానే గుండె ఆగినంత పని అవుతుంది. నిన్ననే కదా వాళ్లందరూ ఆ మౌంటైన్ గురించి, అక్కడ ఉన్న రాక్షసుడి గురించి భయపడి చచ్చింది. కళ్ళు పెద్దవి చేసుకుని భయంతో వణుకుతూ, ఏంటి బావా,
ఆఖరికా అని ఆశ్చర్యంగా భయంగా అడుగుతాడు. శివ కోపంతో వారివైపు తిరిగి, నేను చెప్పింది వినలేదా? టైం లేదురా, ముందు వెళ్ళి తొందరగారా అని కొంచెం చిరాకుగా అంటాడు. రంజిత్ ఇంకా భయపడుతూనే, కాని బావా, ఆ బ్లడ్ మౌంటైన్ మీద ఉన్నది మృత్యుదేవత కదా, అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాను అని పేరు ఉంది అని ఏదో చెప్పేలోపు శివ వాడి మాట కట్ చేస్తూ, భయపడకు, ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను చంపాలి అని చూస్తే నా పేరు శివ పేరు చెప్పి నేను ఇచ్చిన ఆ వస్తువును వాడికి ఇవ్వు, వాడే నిన్ను బదిలేస్తాడు. సరేనా? ఇంక ఇక్కడొక్క క్షణం కూడా టైం వేస్ట్ చెయ్యకు, వెళ్ళు అని సీరియస్గా అంటాడు. తన బావ చెప్పిన తర్వాత ఇంకా ఎదురు చెప్పే ధైర్యం లేక తన ప్రాణాలమీద ఆశ వదులుకొని తప్పదు అనుకుంటూ రంజిత్ వెనక్కి తిరిగి ఆ బ్లడ్ మౌంటైన్ ఉన్న దిశగా వెళ్తాడు. కాని వెళ్తున్న రంజిత్ మొహం చూస్తే వాడి పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. చేతిలో ఒక చిన్న కత్తి పెట్టి ఒక పెద్ద క్రూరమైన డైనోసార్తో పోరాడి గెలిచిరా అని బలి పశువులా పంపిస్తున్నట్లుగా వాడి ముఖం మాడిపోయి ఉంది. రంజిత్ వెళ్లడం చూస్తూనే శివ ఒక నిట్టూర్పు విడిచి తన ముందున్న మైదానం వైపు చూస్తూ, విక్రమ్ సింగ్ మామా, మన వాళ్ళందరూ తొందరగా వస్తే బాగుండు. ఈ సైన్యాన్ని అడ్డుకోవాలంటే వాడ హెల్ప్ కూడా ఖచ్చితంగా కావాలి అని కొంచెం టెన్షన్ పడుతూ చిన్నగా అంటాడు. ఇంతలో సడన్గా వాడవైపు ఉన్న విశాలమైన భూమి బద్దలైనట్లు ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ మైదానం చివర్లో దట్టమైన పోగతో ఒక వింత రాక్షసుడులాంటి కుళ్ళిపోయిన శవం ఆకారం అన్డెడ్ వారియర్ నెమ్మదిగా వాడవైపు నడుకుంటూ వస్తాడు. ఆ మొదటి వ్యక్తి కనిపించిన కొన్ని క్షణాల్లోనే వాడి వెనుకే అలాంటి వాళ్ళు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, ఆ తర్వాత వేల సంఖ్యలో చీమల దండుల ఒక్కసారిగా కనిపిస్తారు. ఆ దెయ్యాల సైన్యం, అన్డెడ్ ఆర్మీ అంతా చేతుల్లో పాతకాలపు తుప్పుపట్టిన ఆయుధాలు పట్టుకుని ఒకే లక్ష్యంతో శివ వాళ్ల ఆర్మీ వైపే కసిగా నడుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్లందరినీ చూస్తే ఆ వాతావరణం అంతా భీభత్సంగా మారిపోతుంది. శివ ఏమాత్రం భయపడకుండా ముందుకు వచ్చి తన కుడి చేతిని గాలిలోకి ముందుకు చాచి పెడతాడు. వెంటనే శివ అరచేతి నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి వెలువడుతుంది. ఆ కాంతి క్రమంగా విస్తరిస్తూ గాలిలోనే మాయాజాలంలా ఒక పెద్ద, అందమైన, శక్తివంతమైన ధనస్సు డివైన్ బో లాగా మారుతూ ఉంటుంది. ఆ ధనస్సు పూర్తిగా రూపుదిద్దుకోడగానే శివ తన ఎడమ చేత్తో ఆ ధనస్సుకి ఉన్న అదృశ్యమైన తీగని స్ట్రింగ్ గట్టిగా లాగుతాడు. ఆ తీగను లాగుతున్న కొద్దీ అందులో నుండి మెల్లగా ఒక బంగారు కాంతితో కూడిన బాణం ఏర్పడుతుంది. ఎప్పుడైతే శివ ఆ తీగను తన చెవి వరకు పూర్తిగా లాగుతాడో ఆ వెంటనే ఆ బంగారు బాణం పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దృశ్యం చూస్తుంటే సాక్షాత్తు పురాణాల్లోని మహావీరుడు యుద్ధానికి సిద్ధమైనట్లు ఉంటుంది. శివ ఆ బాణాన్ని విడిచిపెట్టగానే గాలిని చీల్చుకుంటూ ఒక పెద్ద ఉరుములాంటి శబ్దం వినిపిస్తుంది. ఆ బాణం కాంతికన్నా వేగంగా గాల్లో దూసుకువెళ్లి అందరికంటే ముందు వస్తున్న ఒక క్రూరమైన రాక్షసుడి గుండెకు బలంగా తగులుతుంది. ఆ పవిత్రమైన బాణం తగలగానే ఆ రాక్షసుడి శరీరంలో నుండి మంటలు వచ్చి వాడు గిలగిలలాడుతూ అక్కడికక్కడే కాలి భస్మమైపోతాడు. వాడి శవం కూడా మిగలదు. ఆ అద్భుతాన్ని చూసి స్ఫూర్తి పొందిన శివ వెనుక ఉన్న విక్రమ్ రాథోడ్ కమాండోలు, ఆర్మీ వాళ్లందరూ ఒకేసారి ఉత్సాహంగా అరుస్తారు. వాళ్లందరి శరీరాల నుండి కూడా వాళ్ల లాకెట్స్ ద్వారా సంపాదించిన ఇంటర్నల్ శక్తి బయటికి వచ్చి వాళ్ల శరీరాలకు ఒక మ్యాజికల్ కవచం, ఆర్మోర్లాగా, చేతుల్లో అద్భుతమైన ఆయుధాలుగా మారతాయి. శివ తన ధనస్సు పట్టుకుని ఒక అడుగు ముందుకు వెయ్యగానే తన వెనుక ఉన్న ఆ వందలాది ఆర్మీ కూడా ఒకేసారి యుద్ధనాదం చేస్తూ ఆ వస్తున్న రాక్షసుల మీద దాడి చేయడానికి ముందుకు ఉరుకుతారు. క్షణాల్లో ఆ మైదానం ఒక భయంకరమైన కురుక్షేత్రంలా మారిపోయింది. కత్తుల చప్పుళ్ళు, రాక్షసుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతోంది. ఈసారి శివ తన ధనస్సు తీగని లాగుతూ గట్టిగా ఒక శక్తివంతమైన మంత్రం చదువుతాడు. ఈసారి ఆ ధనస్సు మీద ఏర్పడిన బాణం మామూలుగా లేదు, అది ఒక పెద్ద అగ్నిగోళంలా భయంకరంగా మండుతూ ఉంటుంది. శివ వేగంగా ఆ ధనస్సుని ఆకాశం వైపు ఒక యాంగిల్లో పెట్టి ఆ అగ్నిబాణాన్ని గాల్లోకి వదులుతాడు. ఆ బాణం
అత్యంత వేగంగా ఆకాశంలోకి వెళ్లి ఒక పారాబోలా షేప్లో తిరిగి వచ్చి ఆ రాక్షసుల దండు మధ్యలో కరెక్ట్గా పడుతుంది. ఆ మండుతున్న బాణం నేలకి తగలగానే భూకంపం వచ్చినట్లు ఒక పెద్ద పేలుడు శబ్దం వినిపిస్తుంది. ఆ పేలుడు వల్ల పుట్టిన అగ్ని జ్వాలలు ఒక పెద్ద పుట్టగొడువు మష్రూమ్ క్లౌడ్ ఆకారంలో ఏకంగా ఆకాశాన్ని తాకుతాయి. ఆ దెబ్బకి వందల కొద్దీ రాక్షసులు ఆ మంటల్లో కాలి బూడిదైపోతారు. ఆ పేలుడు తీవ్రత ఎంత ఉందంటే దాని వెలుగును ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి అయినా స్పష్టంగా చూడవచ్చు. ఎక్కడో సిండికేట్ సెంటర్లో మ్యాన్షన్ టెర్రస్ మీద నిలబడి ఉన్న కలికి ఇంకా రోహన్ 2 వాళ్లకి కూడా ఆ ఆకాశాన్ని తాకుతున్న మంటల వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పేలుడు చూసి కలికి ఏమాత్రం భయం వేయలేదు. సరికదా ఒక పైశాచికమైన నవ్వు నవ్వి, ఓహ్, ఇక్కడ నన్ను ఎదుర్కోవడానికి కొందరు బలమైన యోధులు ఉన్నట్టున్నారు, నా సైన్యాన్ని భలే నాశనం చేస్తున్నారు అని తృణీకారభావంతో నవ్వుతూ అంటారు. కాని ఆ పేలుడులో ఉన్న గోల్డెన్ ఎనర్జీని గమనించిన రోహన్ 2 ఇంకా రోహన్ ఇద్దరికీ ఒకేసారి ఒకే వ్యక్తి గుర్తుకొచ్చి శివ అని భయంతో ఆశ్చర్యంతో చిన్నగా అంటారు. కాని ఇద్దరు ఒకేసారి అనడం వల్ల ఆ పేరు పక్కనే ఉన్న కలికి కూడా క్లియర్గా వినిపిస్తుంది. శివ ఎనర్జీ లెవెల్స్ చూసి రోహన్ 2 ఇద్దరూ ఒక్కరి ముఖాలు ఒక్కరు ఆందోళనగా చూసుకుంటారు. ఇంతలో కలి వాళ్ళిద్దరి వంక తిరిగి, ఏంటి ఆ శివ ఎవరు, అంత పవర్ ఎక్కడిది వాడికి అని క్యూరియాసిటీతో అడుగుతాడు. అప్పుడు రోహన్ 2 ముందుకు వచ్చి సీరియస్గా, వాడు నా అల్లుడు, అంటే వర్మ ఫ్యామిలీ వారసురాలి మొగుడు. కాని వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి కలి, మామూలోడు కాదు వాడు. ఎందుకంటే నా లోకంలో ప్యారలల్ యూనివర్స్లో నా సైన్యంగా ఉన్న ఇంకో కలిని వాడే అత్యంత కిరాతకంగా చంపి మళ్లీ బంధించాడు అని ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు. తన ప్రతిరూపమైన ఇంకో కలిని ఒక మనిషి బంధించాడు అని వినగానే కలికి ఈగో హర్ట్ అవుతుంది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఎలా, నా అంతటివాడిని వాడు ఎలా బంధించగలడు అని కోపంగా అడుగుతాడు. నువ్వు ఏ మంత్రంతో అయితే ఇప్పుడు బయటికి వచ్చావో అచ్చం అదే మంత్రంతో నిన్ను తిరిగి బంధించాడు అని అంటాడు రోహన్ 2. ఆ మాట వినగానే కలికి శివమీదో ఒక రేంజ్లో కసి, కోపం పెరిగిపోతాయి. ఆ పేలుడు జరిగిన వైపు చూస్తూ తన కళ్ళు మూసుకొని గట్టిగా ఒక భయంకరమైన మంత్రం చదువుతాడు. ఈసారి ఆ మ్యాన్షన్ పైన మళ్లీ ఒక డార్క్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ లోపలి నుండి ఒక రాక్షసుడు బయటికి వస్తాడు. కాని ఆ రాక్షసుడు ఇంతకు ముందు వచ్చిన మామూలు దెయ్యాల సైన్యం కన్నా చాలా దృఢంగా, 10 రెట్లు పెద్దగా, భయంకరమైన ఆయుధాలు పట్టుకుని చాలా శక్తివంతుడిలా ఉన్నాడు. వాడు కలి సైన్యంలో ఒక కమాండర్, లార్డ్ ర్యాంక్ ఉన్నవాడు. కలి ఆ వచ్చిన రాక్షస లార్డ్ వైపు చూసి ఆ మంటల వైపు వేలు చూపిస్తూ, వెళ్ళు, వాడి తల తీసుకొనిరా అని క్రూరంగా ఆర్డర్ వేస్తాడు. ఆ వెంటనే వాడు ఛాతీమీద చెయ్యి వేసుకుని, అలాగే ప్రభూ అని చెప్పి ఆ రాక్షసుడు గాలిలోకి ఎగిరి వేగంగా ఆ పేలుడు జరిగిన మైదానం వైపు దూసుకు వెళ్లతాడు. మరోపక్క యుద్ధభూమిలో శివ ఏమాత్రం అలసక లేకుండా అలానే గాలిలో తేలుతూ వింత వింత పురాతన మంత్రాలు చదువుతూ తన ధనస్సు నుండి ఆ రాక్షసుల వైపు బాణాలు వదులుతూ వాళ్లమీద దాడి చేస్తూనే ఉంటాడు. ఇంతలో మళ్లీ శివ కళ్ళు మూసుకుని ఒక ప్రత్యేకమైన మంత్రం చదివి గట్టిగా తీగలాగి ఒక అద్భుతమైన బాణాన్ని వదులుతాడు. ఆ ఒక్క బాణం గాలిలోకి వెళ్లగానే అద్భుతంగా వందలాది పదునైన బాణాలుగా మారిపోయి ఆ రాక్షసుల గుంపు మీద వర్షంలా పడి దాడి చేస్తాయి. ఆ ఒక్క బాణంతో చాలామంది రాక్షసులు ఛాతీలు చీలిపోయి కాళ్ళు చేతులు తెగిపోయి తీవ్రంగా గాయపడి మేలకొరుగుతారు. శివ మళ్లీ వాళ్లకి ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వకుండా అలానే ఇంకొక మంత్రం చదువుతూ తన ధనస్సు తీగలాగుతాడు. కాని ఆ తీగ వదిలే క్షణంలో సడన్గా శివ 6 సెన్స్కి ఏదో భయంకరమైన ప్రమాదం తన వైపు దూసుకు వస్తున్నట్లు అర్థమై వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తాడు. శివ వెంటనే తన మంత్రం చదవడం ఆపేసి ధనస్సుని కిందకు దించి తన ఇంకొక ఎడమ చేతిని ముందుకు తెచ్చి కళ్ళు మూసుకుని గాలిలో అతివేగంగా వస్తున్న ఒక అదృశ్య వస్తువును గట్టిగా క్యాచ్ పట్టుకుంటాడు. అలాగే ఆ వస్తువు వేగానికి పట్టుకోవలా తన శరీరాన్ని ఒక సర్కిల్లాగా గాలిలో చుట్టూ తిప్పి
వాడి స్పీడ్ని కంట్రోల్ చేసి మళ్ళీ ఏ డైరెక్షన్ నుండి అయితే ఆ వస్తువు వచ్చిందో అదే స్పీడ్తో రెట్టింపు ఫోర్స్తో ఆ వస్తువును వెనక్కి బలంగా పంపిస్తాడు. శివ విసిరిన ఆ వస్తువు గాలిని చీల్చుకుంటూ అత్యంత వేగంగా ఒక పెద్ద రాక్షసుడి వైపు దూసుకువెళ్తుంది. కాని ఎప్పుడైతే ఆ వస్తువు ఆ రాక్షసుడికి తగిలేంత దగ్గరికి వస్తుందో అప్పుడు ఆ రాక్షసుడు ఏమాత్రం కంగారు పడకుండా తన కుడి చేతితో ఆ వస్తువును ఎంతో సులువుగా అలవోకగా పట్టుకుని మళ్ళీ అలానే ఏమీ జరగనట్లు గాలిలో దర్జాగా నిలబడతారు. నోట్: ఇక్కడ కలి అండర్ వరల్డ్ సైన్యం యొక్క ర్యాంక్స్ గురించి తెలుసుకోవాలి. ముందుగా వారియర్స్, సాధారణ సైనికులు, వాళ్లపైన లార్డ్, కమాండర్, వాళ్లపైన కింగ్, రాజులు, అందరికంటే పైన కలి, చక్రవర్తి. ఇప్పుడు శివ ముందు నిలబడినవాడు లార్డ్ ర్యాంకు ఉన్నవాడు. ఆ గాలిలో నిలబడిన రాక్షసుడు మరెవరో కాదు, ఇంతకు ముందే కలి పంపించిన ఆ కమాండర్ లార్డ్ వన్. కాసేపు ముందు ఎప్పుడైతే ఆ లార్డ్ వన్ యుద్ధభూమికి వచ్చి శివని తన సైన్యాన్ని నాశనం చేయడం చూస్తాడో అప్పుడే గాలిలో నిండే తన చీకటి శక్తితో ఒక పదునైన భయంకరమైన చిన్న శూలం, ట్రైడెంట్, తయారుచేసి ఏమాత్రం సౌండ్ లేకుండా శివవైపు బలంగా విసురుతాడు. ఆ శూలాన్నే శివ పసిగట్టి మంత్రం చదవడం ఆపి దాన్ని క్యాచ్ పట్టుకొని మళ్లీ వాడివైపే చుట్టూ తిరిగి విసిరాడు. ఇప్పుడు లార్డ్ వన్ శివ తన శూలాన్ని అంత ఈజీగా రిటర్న్ పంపించడం చూసి కాస్త ఆశ్చర్యపోయి శివవైపు కోపంగా చూస్తారు. వెంటనే వాడి చేతిలో ఉన్న శూలాన్ని పక్కన పెట్టి తన రెండు చేతుల మధ్య చీకటి శక్తితో ఒక పెద్ద బ్లాక్ ఎనర్జీ బంతిని సృష్టించి శివవైపు ప్రాణాలు తీసే స్పీడ్తో విసురుతాడు. ఆ నల్లటి ఎనర్జీ బంతి తన వైపు రావడం చూసి శివ వెంటనే అలర్ట్ అయ్యి తన చేతిలో ఉన్న బంగారు ధనస్సును ఒక షీల్డ్ లాగా ఆ వస్తున్న బంతికి అడ్డుగా పెడతాడు. ఆ బ్లాక్ ఎనర్జీ బంతి వేగంగా వచ్చి ఆ ధనస్సుకు బలంగా తగులుతుంది. కాని ఆ ధనస్సులో ఉన్న పవిత్రమైన బంగారు కాంతి ఆ బ్లాక్ మ్యాజిక్ని ఎదిరించి ఒక పెద్ద సౌండ్తో ఆ బంతిని అక్కడికక్కడే నాశనం చేసి కరిగించేస్తుంది. దూరం నుండి ఇలా ఎనర్జీస్తో ఫైట్ చేస్తే వీరిని ఓడించడం కష్టం, దగ్గర నుండి ఫేస్ టు ఫేస్ ఫైట్ చెయ్యాలి అని డిసైడ్ అయిన లార్డ్ వన్ తన చేతిలో ఉన్న ఆ భయంకరమైన శూలంతో శివవైపు దాడి చెయ్యడానికి గాలిలో నుండి కిందకి ముందుకు వస్తాడు. ఆ రాక్షస లార్డ్ తన వైపు ఫైట్కి దగ్గరికి రావడం చూసి శివ తన ధనస్సుని కిందకి దించుతాడు. ఆ వెంటనే శివ చేతిలో ఉన్న ఆ బంగారు ధనస్సు చిన్న పౌడర్లా మారి గాలిలో మాయమవుతుంది. లార్డ్ వన్ అత్యంత వేగంగా గాల్లోకి ఎగిరి తన చేతిలో ఉన్న ఆ పదునైన శూలాన్ని శివ గుండెలో బలంగా దింపాలి అని కసిగా దాడి చేస్తాడు. కాని శివ ఏమాత్రం కంగారు పడకుండా మళ్లీ తన కుడి చేతిని ఆ వస్తున్న శూలానికి అడ్డుగా గాలిలోకి పెడతాడు. మెల్లగా శివ అరచేతిలో ఒక చిన్న అగ్ని జ్వాల పుట్టి క్షణాల్లో అది ఒక పదునైన మండుతున్న అగ్నికత్తి, ఫైర్ సోర్డ్ రూపంలోకి మారిపోతుంది. శివ అగ్నికత్తి సహాయంతో తన గుండె వైపు వస్తున్న ఆ శూలాన్ని బలంగా అడ్డుకుని వారి ఫోర్స్ని కంట్రోల్ చేసి కత్తితో ఆ శూలాన్ని వెనక్కి దట్టిగా తోస్తాడు. శివ అలా బలంగా ముందుకు తోయడం వల్ల ఆ లార్డ్ వన్ బ్యాలెన్స్ తప్పి గాలిలో వెనక్కి ఎగిరిపోయి మళ్లీ ఇంతకు ముందు తను నిలబడిన ప్లేస్లోకే వెళ్లి ల్యాండ్ అవుతాడు. తనకు దొరికిన ఆ గ్యాప్లో వాడికి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే టైం ఇవ్వకుండా శివ ఒక మెరుపులా ముందుకు వెళ్లి తన చేతిలో ఉన్న అగ్నికత్తితో వాడి గొంతు మీద దాడి చేస్తాడు. లార్డ్ వన్ భయపడి వెంటనే డిఫెన్స్ కోసం తన చేతిలో ఉన్న ఇనుపు శూలాన్ని అడ్డుగా పెడతాడు. ఇంతకు ముందు శివ కత్తిని సైడ్ ఫ్లాట్గా నుండి పట్టుకుని వారి శూలాన్ని తోయడం వల్ల కత్తికి ఉన్న షార్ప్ ఎడ్జ్ ఆ ఇనుపు శూలానికి తగలలేదు. కాని ఈసారి శివ పూర్తిగా అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. శివ చేతిలో ఉన్న ఆ అగ్ని కత్తి వాడి చేతిలో ఉన్న ఆ గట్టి ఇనుప శూలాన్ని ఒక వెన్న ముద్దను ఒక కేక్ని కోసినట్లుగా ఎంతో సులువుగా రెండు ముక్కలుగా కోసేసి ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా లార్డ్ వన్ ఛాతీ మీద బలంగా దాడి చేస్తుంది. ఆ మండుతున్న కత్తి దెబ్బకి లార్డ్ వన్ ఛాతీ లోతుగా చీలిపోని రక్తం కక్కుకుంటూ కొన్ని అడుగులు వెనక్కి వేస్తూ నెత్తుటి మడుగులో నేలమీద పడిపోతాడు. ఆ లార్డ్ వన్కి ఎక్కువ టైం ఇవ్వకుండా వాడు కింద పడుతుండగానే శివ గాలిలోకి ఎగిరి మళ్లీ దాడి చేస్తాడు.
ముందు జరిగిన దాడి వల్ల వాడి చేతిలో ఉన్న శూలం 2 ముక్కలు అవుతుంది కాబట్టి ఈసారి అడ్డు పెట్టుకోవడానికి వాడి దగ్గర కనీసం ఎలాంటి ఆయుధం కూడా లేదు. అంతేకాదు తను ఇంకా శివ చేసిన మొదటి పవర్ఫుల్ దాడి నుండి ఆ కత్తి దెబ్బ షాక్ నుండి తేరుకోలేదు. దానివల్ల శివ సెకండ్ అటాక్ నుండి తప్పించుకోవడానికి వాడికి టైం గాని కనీసం ఎలా డిఫెండ్ చేసుకోవాలన్న ఆలోచనగాని వాడి బుర్రకి రాలేదు. లార్డ్ 1కి అసలు ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే శివ చేతిలోని అగ్ని కత్తి వాడి శరీరాన్ని నిలువునా చీల్చేస్తుంది. వాడి శరీరం 2 ముక్కలుగా నేలమీద పడి ఆ అగ్నివేడికి కాలి బూడిద అయిపోతుంది. కలి పంపిన కమాండర్ కుక్క చావు చస్తాడు. మరోపక్క ఇదంతా దూరం నుండి గమనిస్తున్న కలికి అవమానంతో కోపంతో రక్తం మరుగుతుంది. తన కమాండర్ని ఒక సామాన్య మానవుడు అంత ఈజీగా చంపడం చూసి తట్టుకోలేక పళ్ళు కొరుకుతూ కోపంగా శివవైపు ఫైట్కి వెళ్లడానికి ముందుకు అడుగు వేస్తాడు. కాని ఇంతలో పక్కనే ఉన్న రోహన్ 2 వచ్చి కలి భుజం పట్టుకుని ఆపి ఆగు కలి, తొందరపడకు అని అంటాడు.